అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీకి ఒకే విడతలో ఫిబ్రవరి 5న ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. ఢిల్లీలో మొత్తం 1,55,00,000 మంది ఓటర్లున్నారు. 13,033 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అన్ని కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ను అందుబాటులో ఉంచనున్నారు. 85 ఏళ్లు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశాన్ని కల్పించనున్నారు. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని పావులు కదుపుతుంటే అడ్డుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఢిల్లీలోనూ ఈసారి ఎలాగైనా పాగా వేయాలని ఆశిస్తోంది. ఇటు కాంగ్రెస్ కూడా అధికారంలోకి వచ్చేందుకు అన్ని వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే 3 పార్టీలు ఎన్నికల వేడిని రాజేశాయి. పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. గతేడాది ఢిల్లీలో జరిగిన లోక్సభ ఎన్నికలలో కలిసి పనిచేసిన ఆప్, కాంగ్రెస్ ఈసారి విడివిడిగా పోటీ చేస్తున్నాయి. ఆప్, కాంగ్రెస్ నిర్ణయం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ముక్కోణపు పోటీని ప్రతిబింబించనుంది. ప్రస్తుతం ఈ 2 పార్టీలు కూడా ఒకదానిపై ఒకటి విమర్శలు చేసుకుంటున్నాయి. ఢిల్లీలో షీలా దీక్షిత్ హయాంలో వరుసగా 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ గత 2 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. గడిచిన 2 లోక్సభ ఎన్నికల్లోనూ ఖాతా తెరవలేదు. ఈ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆప్తో పొత్తు పెట్టుకొని పోటీ చేసిన 2 పార్టీలు కూడా ఒక్క సీటును గెలవలేకపోయాయి. గడిచిన 6 ఎన్నికలలో బీజేపీ అధికారాన్ని దక్కించుకోలేకపోయింది. గతంలో బీజేపీ 3 సార్లు కాంగ్రెస్ చేతిలో, ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో 3 సార్లు ఓడిపోయింది. 3 దశాబ్దాల నుంచి బీజేపీకి ఢిల్లీ అందని ద్రాక్షలానే ఉంది. గత 3 లోక్సభ ఎన్నికల్లో కూడా ఢిల్లీలో అన్ని సీట్లను గెలుచుకున్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం గెలవలేకపోతోంది. అందుకే ఈసారి ఎలాగైనా టార్గెట్ చేరుకోవాలని నిర్ణయించుకుంది. ఢిల్లీపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ఫోకస్ పెట్టారు. గత ఎన్నికల్లో అమిత్ షా ఫోకస్ పెడితే ఈసారి మోదీ రంగంలోకి దిగారు. ఇప్పటికే ప్రచారాన్ని హోరెత్తించారు. అధికార పార్టీ ఆప్ పై విమర్శలతో మరింత వేడిని పెంచారు ప్రధాని. ఢిల్లీ में ज्यादातर सड़कें, मेट्रो, बड़े बड़े अस्पताल, बड़े बड़े कॉलेज कैंपस केंद्र सरकार ही बना रही है, लेकिन यहाँ की आपदा सरकार के पास जिस भी काम का दायित्व है उस पर भी यहाँ ब्रेक लगी हुई है. आपदा को नहीं सहेंगे, बदल के रहेंगे. आपदा को नहीं सहेंगे. చివరిసారి 1993లో బీజేపీ ఢిల్లీలో గెలిచింది. ఆ సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా మదన్ లాల్ ఖురానా పనిచేశారు. ఈ గెలుపులో ఓట్ల విభజన కీలక పాత్ర పోషించినట్లు చెబుతారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. ఆ ఏడాది ఎన్నికల్లో వీపీ సింగ్ మండల్ రాజకీయాల ప్రభావం ఢిల్లీలో స్పష్టంగా కనిపించడంతో రాష్ట్రంలో జనతాదళ్ 12% పైగా ఓట్లు సాధించింది. కాంగ్రెస్ కు 35%, బీజేపీకి 43% ఓట్లొచ్చాయి. ఢిల్లీలో బీజేపీ గెలుపుకు అప్పుడు ఓట్ల విభజన బాగా సాయపడిందని చెబుతారు. 1993లో 49 సీట్లు సాధించినప్పటికీ 5 ఏళ్లలో 3 సార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిని మార్చింది బీజేపీ. తొలిసారి మదన్ లాల్ ఖురానాను, ఆ తర్వాత సాహిబ్ సింగ్ వర్మను, చివరికి సుష్మా స్వరాజ్ను ముఖ్యమంత్రిగా చేసింది. ఆ సమయంలో పెరిగిన ఉల్లిగడ్డల ధరలు ఆ పార్టీపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. 3 సార్లు ముఖ్యమంత్రులను మార్చిన ప్రయోగంతో 3 దశాబ్దాలుగా మళ్లీ ఢిల్లీలో అధికారాన్ని బీజేపీ దక్కించుకోలేకపోతుందని చెబుతుంటారు. ఆ తర్వాత 3 సార్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా షీలా దీక్షిత్ పనిచేశారు. 70 అసెంబ్లీ సీట్లుంటే 2013లో 31 సీట్లను బీజేపీ గెలుచుకుంది. ఆ తర్వాత 2015 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 3 సీట్లను, 2020లో 8 సీట్లను మాత్రమే గెలుచుకుంది. అయితే 2014, 2019, 2024లలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఢిల్లీలో ఉన్న 7 సీట్లను బీజేపీనే గెలుచుకుంటూ వస్తోంది.
లోక్సభ ఎన్నికల్లో బీజేపీని, అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని ఓటర్లు అక్కున చేర్చుకుంటున్నారు. రాష్ట్ర పాలన, జాతీయ ప్రాధాన్యాలు ఢిల్లీ ఓటర్ల ఎంపికను ప్రభావితం చేస్తున్నాయి. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీ ఎన్నో రాష్ట్రాలను గెలుచుకుంది. కానీ ఢిల్లీలో మాత్రం గెలవలేకపోతోంది. మరి ఈసారి ఎలా ఉంటుందో చెప్పలేం. రెండు 2014 నుంచి కేంద్రంతో పాటు వివిధ రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తున్న బీజేపీకి ఢిల్లీ పీఠం మాత్రం దక్కడం లేదు. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ వేరే పార్టీకి అవకాశం ఇవ్వడం లేదు. అందుకే ఈసారి ఆప్ను గట్టిగా ఎదుర్కొనేందుకు బీజేపీ అన్ని వ్యూహాలు రచిస్తోంది. ఆప్ జాతీయ కన్వీనర్ గా ఉన్న కేజ్రీవాల్ పై మాజీ ఎంపీ పర్వేష్ వర్మను పోటీకి దింపింది బీజేపీ. ఈ ఇద్దరు న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తలపడనున్నారు. కాంగ్రెస్ తో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేయాలని ఆప్ నిర్ణయించడం వల్ల ముస్లిం ఓటర్లలో ఆ పార్టీకి ఆదరణ తగ్గవచ్చు అంటున్నారు. ఢిల్లీలో కొన్ని నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లదే మెజార్టీ. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే శక్తి వారికుంది. కాంగ్రెస్ ఆప్ల మధ్య పొత్తు లేకపోతే ముస్లిం ఓటర్లు ఆ రెండు పార్టీల మధ్య చీలే అవకాశం ఉంది. అది బీజేపీకే ప్రయోజనం చేకూర్చవచ్చు అంటున్నారు. ముస్లిం ఓటర్ల మద్దతును చూరగొనడం, ప్రతిపక్ష ఐక్యతను కాపాడటం ఆప్ ముందున్న సవాళ్లు. ఈసారి కూడా ఆప్ సంక్షేమ పథకాలను నమ్ముకుంది. అందుకే ఓటర్లకు 6 గ్యారంటీలు ఇచ్చింది. ఉచిత విద్యుత్, ఉచిత నీరు, ఉచిత చదువు, ఉచిత వైద్యం, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, మహిళలకు నెల 1000 రూపాయలు, వృద్ధులకు ఉచిత తీర్థయాత్రల ఏర్పాట్లు చేస్తామంటోంది. బీజేపీ అధికారంలోకి వస్తే తామిస్తున్న ఉచిత పథకాలన్నీ ఆగిపోతాయని ప్రచారం చేస్తోంది. అంతేకాదు, తమ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే పూజారి గ్రంథి సమ్మాన్ యోజన కింద ప్రతి అర్చకుడికి, గురుద్వారాల్లోని గ్రంథీలకు నెలకు 18,000 గౌరవ వేతనంగా అందిస్తామని ఆప్ ప్రకటించింది. అసెంబ్లీ యుద్ధం కొనసాగుతోంది. అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఓటర్లను ఆకర్షించేలా అధికార పార్టీ ఆమ్ ఆద్మీ వీడియోలు పెడుతుంటే దానిని విమర్శిస్తూ ప్రత్యర్థి పార్టీ బీజేపీ మరో కొన్ని వీడియోలను పోస్టు చేస్తోంది. ఈ క్రమంలో ఏ చిన్న అవకాశాన్ని కూడా పార్టీలు వదులుకోవడం లేదు. ఒక పార్టీపై మరో పార్టీ విమర్శలు చేసుకుంటున్నాయి. भारतीय जनता पार्टी की जितनी डबल इंजन की सरकारें हैं पूरे देश के अंदर, कहीं डबल इंजन की सरकारें उठा लो, आम आदमी पार्टी की सरकार के काम और उस कामों की स्पीड बाकी सारी सरकारों से दुगनी तिगुनी ज्यादा है। मैं प्रधानमंत्री जी से निवेदन करना चाहता हूं, उनको याद दिलाना चाहता हूं, 2020 का मैं संकल्प पत्र लाया था, वो रह गया अंदर शायद। उनका पिछला संकल्प पत्र मोदी जी ने जो प्रॉमिस किए थे, 2020 में मोदी जी ने जो प्रॉमिस किए थे, मेरे दिल्ली देहात के भाई आज भी उन प्रॉमिसेस की वेट कर रहे हैं कि कब प्रॉमिस पूरे होंगे। అందంగా అలంకరించిన గుర్రంపై వరుడు లేని వీడియోను ఆప్ తాజాగా సోషల్ మీడియా వేదికగా పోస్టు చేస్తూ బీజేపీ ఇంకా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదని ఎత్తి చూపింది. దీనికి బీజేపీ స్పందిస్తూ ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, దీంతో ప్రజలకు వచ్చిన ఆపద తొలగిపోతుందని సూచిస్తున్న పోస్టర్ను షేర్ చేసింది. ఆప్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయి ఢిల్లీకి ఒక ఆపదగా మారిందని ప్రధాని మోదీ ఇటీవలే విమర్శలు కూడా చేశారు. एक बड़े अखबार ने सीएजी रिपोर्ट के आधार पर शीश महल पर हुए खर्च का खुलासा किया है। जब दिल्ली के लोग कोरोना से जूझ रहे थे, दवाओं के लिए भटक रहे थे, तब इन लोगों का पूरा फोकस अपना शीश महल बनवाने में था। इस शीश महल पर उस बजट से भी 3 गुना ज्यादा पैसे खर्च किए गए। इसलिए ही आज हर दिल्ली वाला कह रहा है, आपदा नहीं सहेंगे। ఈవీఎం ట్యాంపరింగ్, ఓటర్ల జాబితాలో అవకతవకలు అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై సీఈసీ రాజీవ్ కుమార్ స్పష్టతనిచ్చారు. ఎన్నికల ప్రాసెస్ పై కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు.
ఓటరు జాబితాను సిద్ధం చేసే ప్రతి దశలో రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామని, ఇది పూర్తిగా పారదర్శకమైన ప్రక్రియ అని చెప్పారు. ఓటరు జాబితాలో పేర్ల చేరిక, తొలగింపులకు సంబంధించి విధి విధానాలు పాటిస్తున్నామని, ఇందులో అవకతవకలకు ఆస్కారం లేదని క్లారిటీ ఇచ్చారు. ఈవీఎంలను హ్యాక్ చేసే అవకాశం లేదని కోర్టులు ఇప్పటికే 42 సార్లు తీర్పులు చెప్పాయన్నారు. పోలింగ్ శాతాన్ని ఎవరూ మార్చలేరన్నారు. 45-50 लाख जो पोलिंग ऑफिशियल्स हैं ये उसी स्टेट के होते हैं, डिफरेंट डिपार्टमेंट्स के होते हैं, डिफरेंट स्किल सेट्स के होते हैं एंड चुनाव से बूथ पे पहुंचने के 2 days 3 days बिफोर they are randomized in front of the candidates and teams are formed. So they meet first time 2-3 days, so there cannot be, ऐसा लगता है कि जैसे 40-45 लोग कोई कॉन्स्पिरेसी या कोई गलती गड़बड़ करने के लिए बैठे हुए हैं इतने सारे क्वेश्चंस देख के, बड़ा पेन होता है इनको. ఢిల్లీ 7వ అసెంబ్లీ గడువు 2025 ఫిబ్రవరితో ముగియనుంది. చివరిసారిగా 2020 అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరిలోనే నిర్వహించారు. మొత్తంగా ఢిల్లీలో తన రాజకీయ మూలాలను బలోపేతం చేసుకునేందుకు బీజేపీ ఇప్పటికే ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇక అక్కడ కాంగ్రెస్ కూడా పాత పాపులారిటీ తెచ్చుకునేందుకు వ్యూహాలను రచిస్తుంది. ఇక ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోరు చాలా స్పష్టంగా కనిపిస్తోంది.